మీరేమో హనుమ, మీరు తీసిన సినిమా ఏమో సీతారామం. ఈ హనుమ సీతారామం సినిమాకి సీతారామ శాస్త్రి గారి వరకు వెళ్ళడానికి, ఈ రెండు పాటల్ని ఆయనకి ఇవ్వడానికి ఈ సందర్భం ఎట్లా లీడ్ చేశారు? అంటే అన్ని డెస్టినీ అంటారు కదా, ఈ సినిమా కుదిరిందండి అలాగా. నా అదృష్టం అది, ఇంకా అంతే, ఇంకెవరిది కాదు, నాదే అదృష్టం. నేను ఆయనకు కూడా అదే చెప్పాను నేను శాస్త్రి గారికి కలిసినప్పుడు. బికాస్ దిస్ టూ ఆర్ ఫ్యూ లాస్ట్ సాంగ్స్ దట్ హీ రోట్. అవునండి. కానున్న కళ్యాణం కమనీయ, అది ఎంత అద్భుతమైన పాట, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, విడువని ముడి ఇది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయమునేలదా సదా. లవ్లీ మెలడీ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ లిరిక్. మీకు అభినందనలు ముఖ్యంగా ఇలాంటి పాట రాబట్టుకున్నందుకు. సో ఈ కలయిక, ఈ పాటకి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించండి. శాస్త్రి గారు మెయిన్ ఏంటి, మొత్తం కథ వింటారండి ఫస్ట్. నేను చాలా ఓపికగా విన్నారు పాపం. నేను కథ 3 గంటలు చెప్తాను, ఏదో ఊరికి అలా చెప్పలేదు, నాకు రాదు. సో ఆయన చాలా చాలా ఇంట్రెస్టెడ్గా విన్నారు. ఆయన కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు నాకు. నాన్న ఇక్కడ డైలాగ్ ఇలా వస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడు. ఆయన చాలా మెచ్చుకున్నారు యాక్చువల్లీ దాంట్లో. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధ వెలుగులో సీతా స్వయంవరం అన్న లైన్ ఆయన నన్ను ఫోన్ చేసినప్పుడల్లా ఎరా రావణ అనే సినిమా చూశారు కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. రీసెంట్ మెమరీయే కాబట్టి గుర్తుంటుంది. అదేంటంటే ఇట్స్ నాట్ ఎ డ్యూయట్. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరి ప్రేమ ఒకళ్ళకి ఒకళ్ళు ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత, అంటే ఇద్దరు ఓకే వీఆర్ ఇన్ లవ్, వీ కెన్ మ్యారీ నవ్ అన్న సందర్భం అది. బేసిక్గా మనం పెళ్లి చేసుకుందామా అనే ఒక సందర్భంలో ఉంటుంది పాట. ఆ సాంగ్ ఏంటంటే ఒక కాన్వర్జేషన్గా ఉండాలనేది ఐడియా బేసిక్గా. అంటే నాకు దానికి ఫస్ట్ వచ్చిన ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఐడియానే కన్నె పిల్లవని కన్నులునవని అక్కడి నుంచి వచ్చింది. అంటే ఒక ప్రశ్న ఒక సమాధానం, ఒక ప్రశ్న ఒక సమాధానం అలా ఉంటే బాగుంటుంది అనేది బేస్ ఐడియా ఫస్ట్. సో అప్పుడు నేను ఐ టోల్డ్ విశాల్, అరే ఇలాగ ఏదైనా మెలడీ ఒకటి పట్టుకుని ఇంట్రెస్టింగ్గా లిరికల్ స్టైల్ క్వశ్చన్ ఆన్సర్ లాగా వచ్చేలాగా ఒక ట్యూన్ సెట్ చేస్తే కొంచెం ఏమైనా మనం బయటపడిపోతామేమో ఈ సందర్భం నుంచి అనుకున్నాను నేను. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఈ సాంగ్ చేశాడు, ఇది విశాల్, కానున్న కళ్యాణం. చాలా బాగా అది ఎంత అద్భుతంగా చేశాడంటే చాలా అద్భుతంగా చేశాడు. ఇంకా ఇప్పుడు స్వరం అయిపోయింది, వీటికి ఇప్పుడు పదాలు కావాలి, అక్షరాలు కావాలి. ఈ రెండు కనుక ఈ స్వరాక్షర సంభవం కరెక్ట్గా లేదంటే మనకి సెట్ అవ్వదు, బయటికి రాదు. అది దాని ఫ్రాగ్రెన్స్ మనకి తెలియదు ఎంతసేపటికి. అది ఇక అది దానికి ఇంకా ఎవరు రాయగలరు, ఎవరు రాయగలరు. ఆయన దగ్గరికి వెళ్ళాము. అలాగే కథ అంతా చెప్పాను నేను, ఒక 4 hours. ఇందాక చెప్పినట్టే మీకు ఒక 4 hours కథ విన్నారు. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. ఫస్ట్ అసలు ఆ పీరియడ్కి బాగా నచ్చేసింది ఆయనకి. ఫస్ట్ వాళ్ళిద్దరు రొమాన్స్ విపరీతంగా నచ్చేసింది. సో నేను చెప్పాను అదే, ఏమండి ఇలా అనుకున్నాను నేను ఈ సందర్భంలో, ఇంకేం మాట్లాడతావురా, ఇంకా అక్కడ మాట్లాడితే పెళ్లి గురించి మాట్లాడాలి, ఇంకా వేరే ఏం లేదు మాట్లాడడానికి. అంటే మీరు మాట్లాడితే బాగుంటుంది, పెళ్లి మీద నాకు అంత తెలియట్లేదు, అంటే దాన్ని ఎట్లా రొమాంటిసైజ్ చేస్తాం మ్యారేజ్ని అనేది నాకు తెలియట్లేదండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరే రాయాలి సార్ ఏదన్నా, నాకు తెలియదు, నీకు అంతే తెలుసు నీ వయసుకి అని చెప్పి నేను చెప్తాను, నేను రాసి చెప్తాను అన్నారు. ఆయన మొదలుపెట్టారు. నేను కాశ్మీర్లో షూట్లో ఉన్నా. ఫస్ట్ వెర్షన్ ఒకటి పంపించారు, అదే సీన్ షూట్ చేస్తున్నాం, కరెక్ట్గా అదే లీడ్ షూట్ చేస్తున్నాం. ఇది అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఉద్యోగం మానేశాను అని లీడ్ షూట్ చేస్తున్నాం. అప్పుడే ఫస్ట్ నాన్న వెర్షన్ రాశాను, ఒకసారి చూడని చెప్పి ఒక వాయిస్ నోట్ పెట్టి ఒక కాపీ పంపారు. ఫస్ట్ వర్డ్స్ కనబడుతుంది, కానున్న కళ్యాణం ఏమన్నది. ఫస్ట్ క్వశ్చన్, మనోహరం స్వయంవరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతీక్షణం మనోహరం. ఇంకేం కావాలి, సరిపోయింది అక్కడికి. అంటే ఎంత క్యూట్ ఉందంటే అది అలా 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 వెళ్తూ అదొక ప్రవాహం అయిపోయింది. అది నేను ఫుల్ ఎంజాయ్ చేశానండి ఆ రోజు షూట్ అంతా కూడా. అసలు వేరే లెవెల్. అది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు.